గుడ్ మార్నింగ్ టు ఆల్. పరమ తండ్రి యందు ఆయన యొక్క కృపలో భద్రపరచబడబడుతూ ఆయన సన్నిధిలోని మేల్చి తృప్తిపరచబడుతున్న భక్తులారా, ప్రియులారా, పరమ తండ్రి ఎంత గొప్ప ధన్యతనిచ్చాడు మనకు. అనుదినము కూడా వేకుజాముని ఆయన సన్నిధిలో గడిపే ధన్యతనిస్తున్నాడు. ఉదయముని ఆయన వాక్యాన్ని, ఆయన శుభం కలిగిన ఆయన ఆత్మతో నింపబడిన వాక్యమును మనకు అనుగ్రహిస్తూ మన ఆత్మను బలపరుస్తున్నాడు కదా. ఈ దినం కూడా అనుదిన కృపలో లేఖన భాగం మనం చూసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 18వ అధ్యాయం 42వ వచనంలో యాషువా అంటున్నాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెనని వానితో చెప్పాను. ఆ పుట్టుకతో గుడ్డివాడు ఆ దారి వెంబడి అక్కడ వెళుతున్న యాషువాను చూచి, దావీదు కుమారుడా నన్ను కరుణించుము, నన్ను కరుణించుమని కేకలు వేస్తూ అరుస్తూ వస్తుంటున్నప్పుడు అక్కడ శిష్యులు వాడిని ఊరుకుండుము అన్నారు. కానీ వాడు ఇంకా బిగ్గరగా అరుస్తూ వచ్చాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేస్తున్నప్పుడు అప్పుడు యాషువా వచ్చి, నీకేమి కావాలని ఆశపడుతున్నావు అన్నప్పుడు, అయ్యా నిన్ను చూపు పొందగోలని ఆశపడుతున్నాను అన్నప్పుడు, ఇదిగో నువ్వు చూపు పొందుము అంటున్నాడు పరమ తండ్రి. చూపు పొందువరుచున్నానన్నప్పుడు యాషువా మెస్సీ అంటున్నాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. కాబట్టి పరమ తండ్రి చెప్పిన వాక్కు ద్వారా ఆ కుమారుడు, ఆ గుడ్డివాడు స్వస్థపరచబడి తండ్రిని మహిమపరుస్తూ వచ్చాడు. ప్రియులారా, పరమ తండ్రి యందు మనం విశ్వాసం వస్తే, అలాంటి విశ్వాసం ఉంచి మనం ప్రార్థన చేస్తే పరమ తండ్రి మన ప్రార్థన కూడా ఆలకించి మన విశ్వాసాన్ని చూచి మనల్ని కూడా స్వస్థపరుస్తాడు, బలపరుస్తాడు. తనకి స్తోత్రములు. ఎందుకంటే అనేక మంది జీవితాలలో స్వస్థత పొందకపోవడానికి కారణం ఏంటంటే వారి విశ్వాసం సన్నగిలుతుంది. దినదినం విశ్వాసం సన్నగిలిన స్థితిలో ఉంటున్నారు. కాబట్టి విశ్వాసానికి దినదినం అధికపరచుకోవాలి మనము. దావీదు కుమారుడా నన్ను కరుణించమని మరి ఎక్కువగా బిగ్గరగా కేకలు వేస్తున్నాడు. అంటే తన విశ్వాసాన్ని ఇంకా కనపరుచుకుంటున్నాడు. కాబట్టి పరమ తండ్రి సన్నిధిలో మనము కూడా మన విశ్వాసాన్ని ఇంకా దినదినము పెంపొందించుకున్నప్పుడు ఆ పరమ తండ్రి మన ఎందుకు కరుణిస్తాడు, కటాక్షిస్తాడు. మన విశ్వాసమే మనల్ని స్వస్థపరుస్తుంది. కాబట్టి నమ్ముట నీ వలనైతే చేయడానికి సమస్తము సాధ్యమే. మనం నమ్మాలి, విశ్వాసం ఉంచాలి. ఇది నా తండ్రి నాకు అనుగ్రహిస్తాడు, నన్ను స్వస్థపరుస్తాడు, నన్ను బలపరుస్తాడు, నన్ను ఆదుకుంటాడు, శ్రమ నుంచి నన్ను విడిపిస్తాడు, ఈ అనారోగ్యం నుంచి నన్ను విడిపిస్తాడు, నాకు బలం ఇస్తాడు, శక్తినిస్తాడు, నన్ను ఇక స్థితిలో నుంచి నన్ను విడిపిస్తాడని మన విశ్వాసముతో ఆయన వైపు చూసి ప్రార్థించినప్పుడు మన విశ్వాసాన్ని బట్టి మనల్ని స్వస్థపరుస్తాడు. కాబట్టి మన యొక్క కుటుంబ జీవితాలలో కానీ మన యొక్క ఇరుగు పొరుగు వారితో కానీ ఏదైనా సమస్య ఉన్నప్పుడు పరమ తండ్రిలో విశ్వాసంతో అడగండి. గొప్ప కార్యములు, ఆశ్చర్య కార్యములు పరమ తండ్రి జరిగిస్తాడు. కాబట్టి విశ్వాసంతో ప్రార్థించినప్పుడు కొండలైనా పెగిలించగల సామర్థ్యము పరమ తండ్రి మనకిస్తున్నాడు. కాబట్టి విశ్వాసముతో మనం ప్రార్థన చేద్దాం. అసాధ్యమైనది ఏదీ లేదు ఆయనకు. ఆయన సమస్తము సాధ్యపరుస్తాడు. అట్టి విధంగా మన విశ్వాసాన్ని కనపరుస్తాం, ఆయన చూపిస్తాం. తద్వారా మనం మేలు పొందుకుందాం. పరమ తండ్రి అట్టి విధమైన కృప మనం విస్తరింపచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి సర్వోన్నతుడా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచునని అలాంటి పుట్టుకతో గుడ్డివాడిని మీరు స్వస్థపరుస్తూ వచ్చినారు. వాడు చూపు పొందుకుంటూ వచ్చాడు. అయ్యా మేము కూడా తండ్రి మీ చేత స్వస్థపరచబడాలి అంటే, మీ మేలు మేము పొందుకోవాలి అంటే, మీ చేత ఆశ్చర్యకార్యాలు మేము అయ్యా చూడాలి అంటే అయ్యా తండ్రి మేము విశ్వాసం కనపరచడానికి సహాయం చేయమని, మా విశ్వాసాన్ని వృద్ధిపరచమని ప్రార్థిస్తూ మానశకుడు విమోచకుడు నజరేయుడైన యెహోషువ మెస్సీయ అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారి యెహోషువ మెస్సీయ కృపా కనికరము మనకు తోడుగా ఉండి మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.